న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హౌతీలపై ఇజ్రాయెల్ దాడులు. నేను చర్చకొస్తే ఢిల్లీకి రేవంత్ రెడ్డి పారిపోయారు. కేటీఆర్ సెటైర్. భారత్ సాంకేతిక విప్లవంలో గేమ్ సెంటర్ గా క్యాంట్రమ్ వ్యాలీ. నారా లోకేష్. శ్రీశైలం మల్లెని దర్శించుకున్న సీఎం చంద్రబాబు. ఇరాన్ మద్దతుతో ఎర్ర సముద్రంలో విధ్వంసాలకు పాల్పడుతున్న తిరుగుబాటు దళం హౌతీ స్థావరాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ ఆదివారం సాయంత్రం నుంచి ముప్పటి దాడులు జరిపింది. ఆదివారం ఉదయం ఎర్ర సముద్రంలో లిబెరియన్ జెండా ఉన్న ఓ వాణిజ్య నౌకపై హౌతీలు దాడి చేయడంతో ఇజ్రాయెల్ తన చర్యలను ప్రారంభించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రచ్చ చేయడమే తెలుసుగానే చర్చ చేయడం రాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రావాలని తాను సవాల్ చేస్తే రేవంత్ రెడ్డి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. రైతులపై చర్చకు సీఎం రేవంత్ రెడ్డి కోసం తాను సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వేచి చూస్తానని స్పష్టం చేశారు. తనతో చర్చకు కాకుండా రేవంత్ రెడ్డి ఢిల్లీకి పారిపోయారని సెటర్లు గుప్పించారు. తాను చెప్పినట్లుగానే చర్చకు వచ్చానని రేవంత్ రెడ్డి ఎక్కడంటూ మాజీ మంత్రి కేటీఆర్ నిలదీశారు. ఈ క్రమంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పరారంటూ బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. కింద శ్రీశైలం నుంచి కృష్ణా నీళ్లు అటు పోతిరెడ్డిపాడు నుంచి తోలుకొని పోతుంటే దానికి కూడా కళ్ళు మూసుకొని చంద్రబాబు గారు చెప్పినట్టు కోవట్టు పాలన ఇవాళ నడుస్తా ఉన్నది. రాష్ట్రంలో నీళ్ళేమో ఆంధ్రాకు పోతున్నాయి, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి. ఈ నియామకాలు ఆయన తొత్తులు కొంతమందికి ఇచ్చుకొని వాళ్ళని చూసుకొని మురిసిపోతా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో గత 18 నెలల అరాచక పాలన వల్ల, ముఖ్యంగా రైతులకు ఇచ్చిన మాట తప్పి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల ఆత్మహత్యలు చేసుకున్న 600 మంది అన్నదాతల కోసం, 600 మంది రైతన్నల కోసం ముందుగా 1 నిమిషం నివాళి అర్పించి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. దయచేసి అందరూ కూడా మౌనంగా 1 నిమిషం లేచి నిలబడవలసిందిగా అందరినీ కోరుతాం. అమరావతిలో మరో 6 నెలల్లో క్యాంటమ్ ర్యాలీ ఏర్పాటు చేయబోతున్నట్లు ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఇది సరైన సమయమే ఉద్ఘాటించారు. ఇవాళ మంగళవారం జీసీసీ సంస్థల ప్రతినిధులతో కలిసి మంత్రి లోకేష్ బెంగళూరు మాన్యత ఎంబసీ బిజినెస్ పార్కుల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడారు. ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీతో శరవేగంగా ఏపీ అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్. రెడ్డి గారు, ఎన్ జనార్దన్ రెడ్డి గారు, మాజీ ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు, ఏకంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, జీవీకే రెడ్డి గారు, ఇంకా వేదిక పైన ఉన్న నారాయణ గారు, మా పక్కనే నిలబడుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఇంకా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మాజీ చీఫ్ జస్టిస్ పి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఈ పాఠశాల నుంచే వచ్చిన వారు. కారులో వస్తుంటే నారాయణ గారు చెప్పారు, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు నారాయణ మాస్టర్ గారు ఇదే పాఠశాలలో చదివారు. ఏకంగా ఆయన చదువు పూర్తి చేసిన తర్వాత టీచర్గా ఆయన ప్రయాణం కూడా ప్రారంభించింది ఇదే విఆర్ హై స్కూల్ అని ఈ సభాముఖంగా మీకు తెలుపుతున్నాం. నేను పదే పదే ప్రజాప్రతినిధులందరినీ కోరుతున్నాం, ఇలాంటి సమావేశంలో రాజకీయాలు మనం మాట్లాడకూడదు. ఏకంగా రాజకీయాలు దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. అనేక కారణాల వల్ల ఈ పాఠశాల మూతపడింది. కానీ నారాయణ గారు డోర్ టు డోర్ తిరిగి ఆనాడు ప్రజలందరికీ హామీ ఇచ్చారు, మూతబడిన విఆర్ హై స్కూల్ని తిరిగి ప్రారంభిస్తా అని చెప్పారు. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో చేసి సాధించిన వ్యక్తి మంత్రి నారాయణ గారు. నా పక్కనున్న 2 పిల్లల్ని అడిగా, ఇంత అద్భుతమైన ప్లే గ్రౌండ్, అద్భుతమైన టీచర్లు, అద్భుతమైన కరికులం, స్మార్ట్ బోర్డ్స్ మా నెల్లూరు సిటీలోని ఎక్కడ లేదు, అందుకే మేము వచ్చి ఈరోజు ఈ విఆర్ హై స్కూల్లో చేరటం జరిగిందని వాళ్ళు చెప్తాం జరిగింది. ఈ స్కూల్ గురించి కూడా చెప్పాలి. నారాయణ గారు పర్సనల్గా తీసుకున్నారు. ఫైల్ ఎక్కడుందో వెంటాడారు. నాకు గుర్తున్నంత వరకు ఒకరోజు రాత్రి 10ంటికి ఫోన్ చేశారన్న. ఫోన్ చేసి ఫైల్ ఇప్పుడే నీ లాగిన్కి వచ్చింది, తొందరగా క్లియర్ చేయవా అన్నారు. చేస్తాను సార్ ఫోన్ పెట్టా. అంటే పొద్దున్న చేద్దాం అనుకున్నా. మళ్ళీ 30 నిమిషాల తర్వాత నారాయణ మాస్టర్ గారు ఫోన్ చేసి ఇంకా ఫైల్ క్లియర్ చేయలేదు, ఇప్పుడే క్లియర్ చేయండి అని నన్ను వెంటాడిన వ్యక్తి మంత్రి నారాయణ గారు. ఇది పిల్లలకి తల్లిదండ్రులు ఎందుకు చెప్తున్నాం అంటే, ఒక పట్టుదల క్రమశిక్షణతో ఏమైనా సాధించాలనుకుంటే అది సాధించే శక్తి మనలో ఉంటుంది. మనం 2014 నుంచి 19 వరకు చూసాం. నారాయణ మాస్టర్ గారు పట్టణాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆనాడు ముందలు తీసుకెళ్లారు. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకో లక్ష్యంతో ఈరోజు ఆయన పనిచేస్తున్నారు. అందుకే
ఎన్సిసి అంటే నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీని తీసుకొచ్చి ఏకంగా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి దాదాపు 15 కోట్ల రూపాయలు ఈరోజు ఈ పాఠశాల అభివృద్ధి చేసేదానికి ఖర్చు పెడతాం కూడా జరిగింది. అంతేకాకుండా కమిట్మెంట్ చాలా అవసరం. ఏ పని చేసినా మంచి మనసుతో చేయాలి, ఒక పవిత్రమైన బాధ్యతగా తీసుకోవాలి. ఆ పవిత్రమైన బాధ్యత నారాయణ మాస్టర్ గారు తీసుకున్నారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన బిడ్డ షరినిని ఏకంగా ఇదే పాఠశాలకు పని పెట్టి కానీ ఇది ఒక మోడల్ స్కూల్గా చేయాలి, మీరు చేయండి అని చెప్పి షరిని కూడా అహర్నిశలు ఇక్కడ నిలబడి రాత్రైన పరలు నిలబడి ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసినందుకు ఆమె కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను. ఒక డిజిటల్ క్లాస్ రూమ్ ఏమి, ఒక హైడ్రోఫోనిక్ సిస్టమ్. రాష్ట్రంలో వరుసగా రెండోసారి సమృద్ధిగా నీరు. జూలై మొదటి వారంలో శ్రీశైలం నీరు విడుదల. కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి శ్రీశైలం ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి దిగువన నీటిని విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అందరం కూడా ఆశ వదులుకున్నాం. కానీ సంకల్పం ఉంటే ఏదైనా చేయగలుగుతామని ఆలోచించిన వ్యక్తి సీమ గతిని స్థితిని భవిష్యత్తును మార్చేదానికి రూపకల్పన చేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత నేను కూడా ఒకటే చెప్పాను, నేను మీకు అండగా ఉంటా. రాయలసీమ రాళ్లసీమ కాదు, రాయలసీమ రత్నాల సీమగా చేసే బాధ్యత నాదని నేను చెప్పి ఆ ఉక్కు సంకల్పంతో ముందుకు పోతున్నాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నీళ్లు ఇస్తే రైతులు ఇక్కడ బంగారం పండిస్తారు. మనది వ్యవసాయ ఆధార రాష్ట్రం. సాగు బాగుండాలంటే నీళ్లుండాలి. అందుకే సాగునీటి ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. 14, 19 68,000 కోట్ల రూపాయలు ఆధునిక దేవాలయాలకి సాగునీరు జలాశయాలకు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక్క రాయలసీమ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా మంగళవారం వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. సతీమణి వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు, కుటుంబ సభ్యులు, అభిమానులు, వైఎస్ఆర్సీపీ నేతలు ఈ మరుపురాని మహానేతకు నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు.
పత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా మండల కన్వీనర్ రామశెట్టి నాని ఆధ్వర్యంలో వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ్డ గిరిబాబు రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద జయంతి సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి రాజశేఖర రెడ్డి సేవలను కొనియాడారు. సుపరిపాలనలో భాగంగా ఎంపీ అంబికా లక్ష్మి నారాయణ పామిడిలో పర్యటించి అందులో భాగంగా పామిడిలో నూతనంగా నిర్మించిన విఠోబా దేవాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గుత్తి పామిడి ఇన్ఛార్జ్ గుమ్మనూరు ఈశ్వర్, అనంతపురం పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇల్లూరు రామాంజనేయులు, వడ్లరాము, ఇల్లూరు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. హౌతీలపై ఇజ్రాయెల్ దాడులు. నేను చర్చకొస్తే ఢిల్లీకి రేవంత్ రెడ్డి పారిపోయారు. కేటీఆర్ సెటిల్. భారత్ సాంకేతిక విప్లవంలో గేమ్ సెంటర్ గా క్యాంట్రమ్ వ్యాలీ. నారా లోకేష్. శ్రీశైలం మల్లెని దర్శించుకున్న సీఎం చంద్రబాబు. ఇవి బులెటిన్ విశేషాలు.